ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 84వ రహస్యంగా మోకాళ్ళు మడాల నొప్పులు బరువుతో ఎలా వస్తాయి అనే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. 60-70 సంవత్సరాల వయసు పైబడిన వారికి పూర్వం రోజుల్లో మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇబ్బంది పడేవారు. కానీ ఈ రోజుల్లో 25-30 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని అంతటికీ చిన్న ఏజ్ లో రావడానికి ప్రధాన కారణం అధిక బరువే కారణం. మరి అలాంటి నొప్పులు వచ్చిన తర్వాత 40-50 సంవత్సరాలకే మోకాళ్ళు మార్పిడి చేయించుకోవటం, మరి ఎంతకాలం ఇలా అవి కొన్నాళ్ళకి మళ్ళా దెబ్బతింటాయి, మళ్ళా ఆపరేషన్లు. అందుకని అధిక బరువు తగ్గితే తప్ప ఇవి తగ్గవు అని పరిష్కారం లేదని డాక్టర్లు చెప్తూ ఉంటారు. లేదా అలాంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త పడితే కీళ్లు దెబ్బతినకుండా ఉంటాయని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. మరి అలాంటి మోకాళ్ళ నొప్పులు అధిక బరువుతో ఎలా వస్తాయో ఇప్పుడు మనం చూడబోతాం. లోపల జరిగే మార్పుల గురించి ఆలోచించబోతున్నాం. మనకు బిఎంఐ అనేది మామూలుగా 20 నుంచి 25 లోపు ఉంటే నార్మల్. మరీ బిఎంఐ అంటే అంతకంటే తక్కువ ఉంటే కాస్త ఐడియల్ వెయిట్ కంటే తక్కువ ఉన్నట్టు బాగా సన్నగా ఎండుకుపోయిన వరకు ఉంటుంది. అందుకని ఇలా ఉంటే నార్మల్. సుమారుగా 18-19 నుంచి 25 లోపు ఐడియల్ బిఎంఐ అంటే అది బాడీ మాస్ ఇండెక్స్ అంటారు కదా, ఇది ఐడియల్ వెయిట్ కి. 25 నుంచి 30 మధ్యలో సుమారుగా బిఎంఐ ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. బిఎంఐ మనకు 30 నుంచి 35 వరకు ఉందనుకోండి, ఒబిసిటీ అంటారు. ఈ బిఎంఐ అనేది 35-40 దాటి అంతకంటే పెరిగిందా మార్బిడ్ ఒబిసిటీ అంటారు, భారీ ఊబకాయం అంటారు దాన్ని. ఈ బరువు పెరిగే కొద్దీ మోకాళ్ళ మీద అనేక మార్పులు వస్తూ ఉంటాయి. మరి ఐడియల్ వెయిట్ ని మోయటానికి ఈ మోకాళ్ళు మడ భాగాలు డిజైన్ చేయబడ్డాయి. అలాంటిది మనం 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు అట్లా పెరుగుతూ వెళితే మరి డిజైన్ కి మించి వెయిట్ వేసేసరికి ఇక ఇబ్బంది అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాళ్లపై ఎలా భారం పడుతుంది? మనం ఒక అడుగును తీసి అడుగు వేయాలంటే ఈ బరువంతా ఒక పాదం మీదే పడుతుంది. చూడండి, నడక నడిచేటప్పుడు ఈ పాదం గాలిలో ఉంది, బరువంతా ఇక్కడ పడింది. మళ్ళీ ఇదానిచ్చినప్పుడు దీని మీద ఉండదు, ఇదానిస్తే దీని మీదకి వస్తుంది, దీని మీదకి వెళ్ళదు. అంటే ఇప్పుడు నా హైట్ 5 అడుగుల 5 అంగుళాలు 56 కేజీలు నేను బరువు ఉన్నాను. నా 56 కేజీల బరువును మోయటానికి నా మోకాలు నా మడమ డిజైన్ చేయబడ్డాయి. ఇలా ఈ 56 కేజీల బరువును మోయటానికి మడమ మోకాలు డిజైన్ చేయబడ్డాయి కాబట్టి వాటికి శ్రమే ఉండదు. అట్లాగే వెయిట్ పెరిగే కొద్దీ చూడండి, 20 కేజీలు 30 కేజీలు ఉంటే ఈ బరువు మొత్తం వచ్చి నడక నడవాలన్నా, పరిగెత్తాలన్నా, స్పీడ్ గా పనుల్లో ముందుకెళ్లాలన్నా ఒక కాలు లేపుతాం. లేపేసరికి మొత్తం బరువు ఒక దాని మీద పడుతుంది. అంటే 20 కేజీలు 25 కేజీలు మీరు ఎక్కువ ఉంటే 20-25 కేజీల వెయిట్ ని ఈ మోకాలు మడం ఒక అడుగులో మోయాల్సి వస్తున్నారు. ఇలాంటి అడుగులు ఎన్నేస్తాం? ఒక రోజులో 10,000 అడుగులు ఈజీగా నడుస్తుంటారు. అంతకంటే అందరూ 15,000-20,000 అడుగులు ఎక్కువ ఉంటాయి. మినిమం 10,000 అడుగులు. 10,000 సార్లు 20 కేజీలను ఒక్క రోజులో అదనంగా మోస్తే ఏమవ్వాలి మోకాల్ లైఫ్, మడం లైఫ్? ఆలోచించండి. ఒక 10 కేజీలు 20 కేజీలు బరువు ఉండే సూట్ కేసుని మనం మోయటానికి ఇబ్బంది ఉండి కూలివాడిని ఎత్తుని పెడతాం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో. అలాంటిది 20 కేజీలని వీటి మీద అస్తమానం వేసి మోస్తూ ఉంటే ఎంతకాలం అనేవి మోస్తాయండి. అందుచేత ప్రతి అడుగుకి మోకాల మీద మడం మీద భారం పడుతూ ఉంటుంది ఊబకాయం అయినప్పుడు. ఇక మడాలు చూడండి, బరువు పెరిగే కొద్ది మడాల యొక్క షేప్ ఎలా మారుతుందో. వాస్తవంగా పాదాలు ఇట్లా ఫ్లాట్ గా అయిపోతాయి, ఫ్లాట్ ఫుట్ అంటారు దీన్ని. చూడండి, ఇట్లా కింద అర్ధచంద్రాకారంలో ఇట్లా ఉండాలి, కానీ షేప్ మారిపోయింది. ఇలా ఉండాలి, ఇలా మారిపోతుంది షేప్. బోన్ షేప్ చూడండి, ఇట్లా ఉండాలి, కింద అట్లా ఆనకూడదు. కానీ ఇక్కడ బరువు పడి పడి మోసేసరికి బోన్ షేప్ మారి అట్లా ఫ్లాట్ అయిపోతుంది. చూడండి, బాత్రూమ్ నుంచి తడి పాదాలతో
రూమ్ లోకి వచ్చినప్పుడు ఆ తడి ముద్ర పడుతుంది కదా, ఇలా పడటం ఆరోగ్య లక్షణం. కరెక్ట్ ఐడియల్ వెయిట్ ఉన్నప్పుడు షేప్ అలా ఉంటుంది. కొన్ని సంవత్సరాల అధిక బరువుతో మనం ఉండి మోసేసరికి పాదాల షేపు, బోన్ షేప్ కూడా మారి చూడండి ఎలా అయిపోతుందో. ఇదన్నమాట. ఇలా ఉండాల్సిన కర్వ్ వల్ల ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. ఇంకా ప్రెషర్ బోన్స్ మీద ఎక్కువ పడి పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మడాల నొప్పులు ఎక్కువ మందికి వస్తాయి. మంచం లేచి కాలు కింద పెట్టేసరికి మడ భాగంలో విపరీతంగా నొప్పి వస్తుంది. బరువును మోసి మోసి అంత స్ట్రెయిన్ అవుతాయి అనమాట. చూడండి ఈ భాగంలో మడం కింద చాలా మందికి ఈ ఏరియా ఇక్కడ ఉంటుంది పెయిన్ అనమాట. అంటే అంత ప్రెషర్ పడేసరికి రోజులు అన్ని గంటలు నుంచుని ఎక్కువ తిరిగే వాళ్ళకి విపరీతంగా ఈ ఏరియాలో నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని కేజీల బరువుని 20-30 కేజీల బరువు అంటే 20-30 కేజీలు అదనంగా ఎన్ని గంటలు ఇక్కడ మోయాలంటే దీని మీద పడే ప్రెషర్ కి పెయిన్ విపరీతంగా వస్తుంది. అందుకని ఇది ఇట్లాంటి చోట బాగా పెయిన్ ఉంటుంది. ఈ ప్రెషర్ కి ఎక్స్ట్రా గ్రోత్ కూడా బోన్ దగ్గర వచ్చేసి చూడండి ఇందులో ఇక్కడ గ్రోత్ వచ్చేస్తుంది. అందుకని ఈ ఏరియాలో పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంతమంది బరువు పెరిగే కొరికి మడ భాగం వెనక్కి ఎక్స్ట్రా గుబ్బలాగా వచ్చి పెరగటం మనం చూస్తుంటాం. అందుకని ఇవన్నీ పాదాల్లో వచ్చే షేపుల మార్పులతో పాటు నొప్పులు, మడాల నొప్పులు, పాదాల నొప్పులు కూడా బాగా తగ్గాలంటే మనం వెయిట్ తగ్గటం తప్ప మరో పరిష్కారం ఉండదన్నమాట. ఇక మోకాళ్ళ విషయానికి ఆలోచిద్దాం. అవసరానికి మించి లోడేస్తే ఇప్పుడు మోటార్ సైకిల్ ఇద్దరు వెళ్ళటం కోసం తయారు చేసింది. దాని చక్రాలు, టైర్లు, స్ప్రింగులు ఇవన్నీ కూడా ఇంజిన్ కానీ ఇద్దరి కోసం డిజైన్ చేసింది. ఇద్దరు ఎక్కాల్సిన మోటార్ సైకిల్ ని 5 ఎక్కితే, 4 ఎక్కితే లేదా 6 ఎక్కితే ఏమవుతుంది చెప్పండి? వెళుతుంది. కానీ ఇలా బండి లైఫ్ ఉన్నట్లు ఈ బండికి లైఫ్ అట్లా ఉంటుందే. కానీ కొత్తగా ఉంది కాబట్టి మంచిగా బండి పని చేయొచ్చు. కానీ అన్నాళ్ళు పని చేస్తుంది ఎట్లా? అందుకని త్వరగా రిపేర్కి వస్తుంది, బండి బోర్కు వస్తుంది, టైర్లు, స్ప్రింగులు అన్ని దెబ్బతింటాయి. ఇలా వాడేసరికి మన బాడీ కూడా 20 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు అధిక బరువు ఉన్నప్పుడు మరి ఇలా లోడేసినట్టే కదా జాయింట్స్ పైన. అంచేత లోడ్ ఎక్కువ వేస్తే వెహికల్ కి అది ఎట్లా త్వరగా రిపేర్లు వచ్చి మూల పడేస్తుందో బాడీ కూడా అంతేనమాట. అవసరమైన ఆరోగ్యకరమైన బరువు ఉన్నప్పుడు బండి అట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. అతను లాగటం కూడా చూడు సునాయాసంగా లాగేస్తాడు. బాడీ కూడా అంతే. అధిక బరువు ఒక 10 కేజీలు 12 కేజీలు ఎక్కువ ఉంటే కూడా కొంచెం కష్టపడుతూ బండి లాగినట్టు బాడీ అట్లా జాయింట్స్ మీద అట్లా ఉంటుంది. చూడండి ఊబకాయం వ్యక్తికి బరువు పెరిగే కొద్దీ జాయింట్స్ మీద భారం అట్లా పెరిగినప్పుడు అంతే. భారీ ఊబకాయం వచ్చేసరికి కాడి కింద పడేసినట్టు. చూడండి ఎద్దులకి లోడ్ ఎక్కువ వేస్తే లాగలేక కాడి కింద పడేసేస్తాయి. భారీ ఊబకాయానికి కీళ్లు కూడా అంతే. చివరికి నడవటానికి ఉండదు, తిరగటానికి ఉండదు, అంత భారం అయిపోతుంది అనమాట మోకాల మీద. ఇక్కడ జాయింట్ చూద్దాం. ఇది ఒక కార్టిలేజ్ అంటే ఇది ఈ ఎముక రాపిడికి గురవ్వకుండా ఈ కార్టిలేజ్ అనేది చక్కగా కాపలా కాస్తూ ఉంటుంది. దీని మధ్యలో జిగురు వస్తూ ఉంటుంది. బేరింగులకి గ్రీజ్ ఎట్లా స్మూత్ గా పనిచేయటానికి ఉపయోగపడుతుందో ఈ జిగురు కీలు రాపిడికి గురి అవ్వకుండా, పెయిన్ రాకుండా లూబ్రికెంట్ లాగా చక్కగా స్మూత్ గా కీలు పనిచేయటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తిప్పినప్పుడు ఇది కార్టిలేజ్ కూడా చూడండి ఎట్లా క్లియర్ గా కనపడుతుందో. ఈ కార్టిలేజ్ అనేది కూడా పగిలిపోవటం, బరువు ఎక్కువయ్యి ఆనుకుపోవటం ఎంత జరుగుతాయి అన్నమాట. హెల్దీగా ఉంటే ఇట్లా ఉంటాయి. ఇక లోడ్ ఎక్కువ అయితే చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. హెల్దీగా ఉన్నప్పటి నుంచి చూడండి గ్యాప్ తగ్గుతున్నది. ఇక్కడ ఇదిగో కార్టిలేజ్ కొంచెం క్రాక్ వచ్చింది, కార్టిలేజ్ ఎక్కువ క్రాక్ వచ్చేసింది, గ్యాప్ తగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది, స్పేస్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అట్లాగే ఇక్కడ జాయింట్ స్పేస్ బాగా రెడ్యూస్ అయిపోయింది. చూడండి ఆనుకుపోయింది. ఇది ఇక్కడ ఉండాల్సిన కార్టిలేజ్ చూడండి ఇలా ఉండాల్సిన కార్టిలేజ్ ఎలా దెబ్బతినిపోయిందో. గ్రీజు లేని బేరింగు ఎలా రాపిడికి గురవుతుంటుందో బరువు పెరిగే కొద్దీ జాయింట్ యొక్క స్పేస్ తగ్గిపోయి రాపిడికి గురయ్యి అట్లా గ్రీజు లేని బేరింగ్ శబ్దాలు చేసినట్టు కీళ్లు కూడా శబ్దాలు చేస్తుంటాయి. రాపిడికి గురైతే పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకా బాగా తెలుస్తుంది. ఆరోగ్యకరంగా ఉన్న జాయింట్ ఇట్లా ఉంటే దాని మధ్యలో స్పేస్ చూడండి ఎట్లా ఉందో. ఇలా ఉంటే ఎప్పుడు ఫ్రీగా ఉన్నట్టు, బాగా నడవటానికి పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన బాధలు నొప్పులు ఉండవు అసలు.
ఒక 30 కేజీలు 20 కేజీలు 40 కేజీలు సంవత్సరాల తరబడి మోస్తున్నాం అనుకోండి, ఆ బరువు పైనుంచి పడుతుంటే మరి ఇంత బరువు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి స్పేస్? చూడండి, స్పేస్ తగ్గిపోయి ఎముక ఆనుకుపోయినాయి, కంప్లీట్ స్పేస్ పోయింది. ఈ బరువుకి ఈ బోన్ షేప్ కూడా పక్కగా జరిగిపోయింది చూడండి. ఇక అలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఆ ఇబ్బంది ఉంటుంది. అందుకని ఇట్లా వచ్చినప్పుడు విపరీతంగా నొప్పి, దీనితో మనకి బరువు పెరిగే కొద్దీ డాక్టర్లు కూడా ఇట్లా ఉంటే ఆపరేషన్ చేయమంటారు. ఇంత లావు ఉంటే ఆపరేషన్ చేయడానికి కూడా కుదరదని, మీరు తగ్గిరండి, ఈ వేసింది కూడా దెబ్బతింటుందని వాళ్ళ సలహా ఇస్తుంటారు అనమాట. ఇంకా బాగా అర్థమవుతుంది. ఆరోగ్యవంతుడికి సన్నగా ఉన్నప్పుడు చూడండి ఈ జాయింట్ స్పేస్ ఎట్లా ఉందో ఇంత క్లియర్ గా తెలుస్తున్నది. మార్బిడ్ ఒబిసిటీ వచ్చినప్పుడు ఒక 40-50 కేజీలు ఎక్కువ ఉన్నాం అనుకోండి, చూడండి ఎముక మీద ఎముక ఇక్కడ జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇంత లావు పడేసరికి ఆటోమేటిక్ గా ప్రెషర్ కి కలిసిపోతాయి అనమాట. ఎముక రాపిడి గురై కార్టిలేజ్ దెబ్బతిని ఇక విపరీతమైన నొప్పి, అడుగు తీసి అడిగేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అక్కడ చూస్తే. అలాగే కార్టిలేజ్ కూడా చూస్తే ముఖ్యంగా ఇలా ఉండాల్సిన కార్టిలేజ్ ఇలా అయిపోతుంది. కార్టిలేజ్ అట్లా పగిలిపోయింది చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఆనుకుపోయింది, కార్టిలేజ్ దెబ్బతినిపోయింది. ఇక్కడ అలాంటి నష్టం జరుగుతూ ఉంటుంది అనమాట. మామూలుగా మనందరికీ లోడు బండిలా అధిక బరువుతో ఒళ్ళు, మోసే కాళ్ళల్లో కీళ్లకు తప్పదు ఇక్కట్లు. అంటే బరువు పెరిగే కొద్దీ భారం పెరుగుతూ ఉంటుంది అనమాట. మామూలుగా మనం ఒక 10 కేజీలు 20 కేజీలు బరువున్న వస్తువుని 10 నిమిషాలు మోసి అమ్మయ్య అని అక్కడ పెట్టేసి చేతుల్ని వదిలేసిన తర్వాత ఎంత ఫ్రీగా రిలాక్స్ అవుతాము. అంటే 10-20 కేజీలు ఒక బ్యాగ్నో సంచునో ఒక వస్తువునో అట్లా దింపేసిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతాం. మరి ఈ బరువు అనేది 20-30 కేజీలు 50 కేజీలు బరువు ఉంటే దీన్ని ఎన్ని రోజులండి, సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటే మరి ఎంత భారం ఆలోచించండి. హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉంటే ఆ వెయిట్ ను మోయటానికి మన జాయింట్స్ అని కీళ్ళని ఈ అన్ని నిర్మాణం చేయబడ్డాయి. అందుకని ఉండవలసిన దానికంటే 10-20 కేజీలు ఉన్నప్పుడు వయసులో ఇవన్నీ మోయటానికి ఇబ్బంది ఉండదు, తట్టుకుంటాయి. ఇప్పుడు కొత్త బండి ఆటో అయితే 10 మందిని ఎక్కించుకున్నా 4గురిని ఎక్కించుకోవాల్సిన బదులుగా లాగుతున్నది, కానీ ఎన్నాళ్ళు లాగుతుంది? సేమ్ అంతే. అంచేత ఈ రోజుల్లో ఏజ్ రాకుండా గ్యాప్ తగ్గిపోయి కీళ్ల సందుల్లో కీలు మీద కీలు ఆనుకుపోవటం. అందుకనే 50-60 ఏళ్ల వయసుకే ఎక్కువ మందికి కీళ్ల మార్పిడి మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఎక్కువ మంది అధిక బరువు వల్ల డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి. అంచేత అనేక భాగాలను ఇబ్బంది కలిగించినట్లే ఈ అధిక బరువు అనేది ముఖ్యంగా మోకాళ్ళ మీద మడం మీద బాగా భారాన్ని కలిగిస్తుంటుంది. అందుకని మీరు ఏ పనులు చేసుకోవాలన్నా మరి ఇంట్లో రకరకాలుగా తిరగాలన్న వృత్తి వ్యాపారాలకు అనేది ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అందుకని చిన్న ఏజ్ లో మోకాళ్ళ మార్పిడి చేయించుకోవటం డాక్టర్లు కూడా అడ్వైజ్ చేయరు, మీరు అర్జెంటుగా వెయిట్ తగ్గండి అని చెప్తారు. అందుకని వెయిట్ తగ్గటం సరైన పరిష్కార మార్గం. ఎప్పుడైతే మీరు వెయిట్ తగ్గారో కాస్త మళ్ళీ ఫ్రీ అవుతాయి, మళ్ళీ జిగురు ఉత్పత్తి అవుతుంది, కార్టిలేజ్ దెబ్బతినకుండా కొంచెం మంచిగా తయారవుతుంది. అందుకని అక్కడి నుంచి నొప్పులు లేకుండా మీరు ఫ్రీగా పని చేయడానికి అవకాశం కలుగుతుంది. జత బాగా భారీగా కీళ్ల నొప్పులుండి బరువుతో బాధపడే వారికి ఇంట్లో సాధ్యం అవుతే మంచిది, సాధ్యం కానప్పుడు ఇట్లాంటి ఆశ్రమాల్లో చేరన్నా లాంగ్ ఫాస్టింగ్ చేస్తూ ఉప్పులేని ఆహారం తింటూ కీళ్లకు వ్యాయామాలు నేర్చుకుంటూ బాగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే 2-3 నెలల క్యాంప్స్ లో ఉండి చాలా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. అందుకని ఇట్లాంటి మార్పు మీరు చేయకపోతే భవిష్యత్తులో ప్రమాదం. అందుకని వయసులో ఉన్న పిల్లలు యూత్ ముఖ్యంగా ఆలోచించండి. ఇట్లా మనం 10-20 కేజీలు ఈ వయసులో 30 కేజీలు వేసి మోస్తున్నప్పటికీ నాకేం ఇబ్బంది లేదని మీరు అనుకుంటారు. లోపల కీళ్లల్లో జాయింట్స్ లో మడమ దగ్గర వచ్చే మార్పులు చూస్తే ఇట్లా ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి, ఇలాంటి నష్టం రాకుండా ముందు బరువు తగ్గి శరీరాన్ని రక్షించుకుంటారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ 85వ రహస్యంగా బరువు పెరిగే వారికి కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది, అలాగే బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎలా పెరుగుతాయో తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అందరికీ సెలవు, నమస్కారం.